అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మనసు మాట వినదు. 28వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు తన పరపతితో అర్జున్ వల్లభ్‌కి శంకర్ వాళ్ళ బెయిల్ రాకుండా చేసి జైల్లోనే మగ్గేలా చేస్తాడు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నిన్ను కూడా జైల్లో పడేస్తానని శంకర్‌కి వార్నింగ్ ఇస్తాడు. దాంతో చేసేదేమీ లేక శంకర్ సరైన సమయం కోసం ఎదురు చూడడం చేస్తాడు. ఎందుకంటే అర్జున్ శంకర్‌కి వేరే ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి. నెక్స్ట్ డే అంతా షాపింగ్ అంటూ బిజీ అయితే సులోచన ఆరుషి కోసం నగలు కొనడానికి అర్జున్‌ని, మధుని వెంట పెట్టుకొని ఖజానా జ్యువెల్లరీస్‌కి వెళ్తుంది. ఆరుషిని ఏ నగ ఎలా ఉంటుందో అర్జున్ తనే ఇమాజిన్ చేసుకుంటూ సెలెక్ట్ చేస్తాడు. రింగ్స్ కూడా చూడగా ఉమా వద్దని చెప్పినా వినకుండా అర్జునే డైమండ్ ఉన్న రింగ్స్ కొని అన్నింటికీ కలిపి కార్డిచ్చి పెద్ద మొత్తంలో సమర్పిస్తాడు. ఇప్పుడు ప్రెజెంట్‌లోకొద్దాం. అర్జున్ గుండెలకి గాఢంగా హత్తుకున్న ఆరుషి ఇంకా గట్టిగా హగ్ చేసుకుంటూ ఏడుస్తుంది. ఆమె కన్నీరు అతని ఛాతీకి తాకి డోంట్ క్రై. నేను ముందే చెప్పాను కదా! ఐ కాంట్ సీ యూ లైక్ థిస్ అని కౌగిలి లూజ్ చేసి చెంపలపై కన్నీటి చారకల్ని సున్నితంగా బొటబెరతో తుడిచి ఇక మీదట నీకు నాకు మధ్య సీక్రెట్స్ ఉండకూడదు ఐ లవ్ యూ స్టిల్ మై లాస్ట్ బ్రీత్. ఈ లైఫ్‌కి నువ్వే నా ప్రిన్సెస్ అని నుదుటిన ముద్దు పెడతాడు. అర్జున్ ప్రేమ ఆకాశమంత ఎత్తుకి ఆరుషికి కనిపిస్తూ ఉంటే ఈసారి అర్జున్ కళ్ళలోకి చూస్తూ ఆరుషిని అర్జున్ పెదవుల్ని అందుకొని కిస్ చేస్తుంది. మొదటిసారి ప్రేయసి తనకు తానుగా ఇస్తున్న ముద్దుకి ఆనందభరితుడై సమస్తం మర్చిపోయి ఆ మధుర క్షణాన్ని మనసులో ముద్ర వేసుకుంటాడు అర్జున్. పెదవులను వీడుతున్న ఆరుషి అప్పుడే ముద్దు అప్పుడు ఇష్టలేని అర్జున్ ఆమె మెడ వెనక నుండి పట్టుకొని లాక్కుని తన పెదవులతో ఆమె పెదవులకు సంకెళ్లు వేస్తూ అదరాల్లో దాగున్న అమృతాన్ని సేవిస్తాడు. ఒకరు ప్రేమని మరొకరు ముద్దు రూపంలో తెలుపుతూ సమయాన్ని ముందుకి నెడతారు. అర్జున్ కౌచ్ కి ఆనుకొని ఉంటే అతని ఒళ్ళో గువ్వపిల్లలా కూర్చొని అతని ఛాతీకి తన వీపుని ఇచ్చేసి అర్జున్ చేతి వేలుతో అతని చేతిలో సగమే ఉన్న తన వేలను లాక్ చేసి ఇద్దరి వేళ్ళకి అందంగా ఉన్న రింగ్స్ ని చూస్తూ కళ్ళు మూసుకుంటుంది. ఆమె మెడ వంపున గడ్డం నిలిపి బేబీ చాలా కష్టంగా ఉందే. కమిట్ అవుదామా? ఎలాగో ఈ ఎంగేజ్‌మెంట్ కూడా అయిపోయింది కదా! అని ఆమె చెవి దగ్గర అల్లరిగా నవ్వుతూ అడుగుతాడు అర్జున్. అలా అనేసరికి అజ్జు అని కసిరి నాకు నీతో ఇలా లైఫ్ లాంగ్ ఇలాగే హత్తుకొని ఉండాలని ఉంది అజ్జు అని అంటుంది ఆరుషి. ఒక క్యూట్ స్మైల్ ఇచ్చి 2 చేతులతో నడుముని చుట్టేస్తూ నాకు కూడా అని ఆమె నడుముని ప్రెస్ చేస్తూ అంటాడు అర్జున్. అర్జున్ ఫోన్ మోగడంతో ఈ లోకంలోకి వస్తారు వాళ్ళిద్దరూ కూడా. అర్జున్ ఫోన్ కాల్ కోసం బాల్కనీ దగ్గరికి వెళ్తే ఆరుషి తన డ్రెస్ సరిచేసుకొని కిచెన్‌లోకి వెళ్లి ఇద్దరికీ కలిపి ఒకే ప్లేట్‌లో బ్రేక్‌ఫాస్ట్‌గా మేడ్ చేసిన బ్రెడ్ ఆమ్లెట్ అండ్ అర్జున్ కోసం ఫ్రెష్ జ్యూస్ తీసుకొని పైకి వెళ్తుంది. ఇంకా ఫోన్ మాట్లాడుతూనే ఉన్న అర్జున్ చూసి టైం అవుతుంది కమ్ ఫాస్ట్ అని చేత్తో సైగలు చేస్తుంటుంది. 2 మినిట్స్ అని వేలు చూపించి తీరగ్గా మాట్లాడి రూమ్‌లోకొస్తాడు. తన కోసమే బెడ్ మీద బాసిం పట్టు వేసుకొని కూర్చున్న ఆరుషిని చూసి పక్కనే కూర్చొని టేబుల్ మీదున్న ప్లేట్ తీసుకొని ముందుగా ఆరుషికి తినిపిస్తే ఆ వెంటనే ఆరుషి కూడా అర్జున్‌కి తినిపిస్తుంది. ప్లేట్ ఖాళీ అవ్వడంతో పక్కన పెట్టేసి హ్యాండ్ వాష్ చేసుకొని వెళ్దామా అజ్జు ఇప్పటికే సుకని నుండి 10 మిస్డ్ కాల్స్ అని ఆరుషి అంటుంది. వెళ్దామని ఆరుషి చున్నీతో మూతి తుడుచుకుంటూ ఇంకొకసారి బ్లాక్ కలర్ వేర్ చెయ్యకు అని ఆరుషి కిందకి మీదకి ఎగాదిగా చూస్తూ అంటాడు అర్జున్. ఏ బ్లాక్ నాకు సెట్ అవ్వలేదా అని బ్లాక్ ఫేస్ తో అడుగుతుంది నాకు సెట్ అవ్వట్లేదు పాప. నిన్ను ఈ డ్రెస్ లో చూస్తూ ఉంటే నాకు పిచ్చి పిచ్చి థాట్స్ వస్తున్నాయి అని అర్జున్ తన నుదురుని రబ్ చేసుకుంటూ అంటాడు. చిన్నగా నవ్వి తన తలని నేలకి దించేసుకొని నేను కూడా ఆపానని ముందేనా చెప్పాను అని ముద్దుగా అంటుంది ఆరుషి. నాకు తెలుసు. బట్ పెళ్లి అవ్వకనే ప్రెగ్నెన్సీ అంటే బాగోదు కదా బేబీ అని అంటాడు. రొమాన్స్ మధ్యలో ఊడిన షర్ట్ బటన్స్ ని పెట్టుకుంటూ అర్జున్. ప్రెగ్నెన్సీ ఏంటి అని అయోమయంగా అడుగుతుంది ఆరుషి. అర్జున్ ఆరుషిని తన చేతులతో చుట్టేస్తూ ఇప్పుడు కమిట్ అయితే నెక్స్ట్ జరిగేది అదే కదా అని కన్ను కొడతాడు. సిగ్గుతో ముడుచుకుపోయి తనే ముందు కిందకి వెళ్ళిపోతే వెళ్తున్న ఆరుషిని చూసి అర్జున్ దీనికి ఈ మధ్య నన్ను ప్రొవోక్ చేయడం బాగా అలవాటైనట్టుంది అనుకొని తను కూడా మొబైల్ తీసుకొని కిందకొస్తాడు. హాల్‌లో ఆరుషి కనిపించకపోయేసరికి బయట కార్ దగ్గరకొస్తాడు. అక్కడ కూడా తను కనిపించకపోయేసరికి వేర్ ఆర్ యూ అని గట్టిగా పిలుస్తాడు. ఇక్కడ ఉన్నానని గార్డెన్‌లో నుంచి అంటుంది. తను కూడా అటువైపు వెళ్లి చూడగా గులాబీ మొక్కల మధ్య వాలిన బటర్‌ఫ్లైస్‌ని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఓయ్ తింగరి టైం అవుతుందని నన్ను తొందర చేసి ఇక్కడేమో ఆడుకుంటున్నావా నువ్వు? అని నడుముకి 2 చేతులు పెట్టుకొని అడుగుతాడు అర్జున్. ముచ్చటగా 10వ కూడా బటర్‌ఫ్లైస్‌ని పట్టుకోవడంలో ఫెయిల్ అయ్యి ఉచ్ అని మూతి ముడిచి అజ్జు ప్లీజ్ హెల్ప్ చేయొచ్చు అని క్యూట్‌గా పప్పీ ఫేస్ తోటి అడుగుతుంది ఆరుషి. ఆమె వైపు వియర్డ్‌గా చూస్తూ ఇప్పుడు వాటిని పట్టిస్తే నాకేం ఇస్తావే అని అడుగుతాడు. ఏమీ చెయ్యను. జస్ట్ కొంచెం సేపు వాటితో ఆడుకుంటాను అంతే. అయినా నీ వల్లే నేను దాన్ని పట్టుకోలేకపోయాను. మధ్యలో నువ్వొచ్చి నన్ను డిస్టర్బ్ కనుక చేయకుండా ఉంటే నువ్వే పట్టించివ్వాలి నాకు అని ఆర్డర్ వేస్తుంది ఆరుషి. నేనేం చేశానే? నీకు పట్టుకోవడం చేతకాక నన్ను బ్లేమ్ చేస్తున్నావా అని అర్జున్ అంటే అదంతా నాకు తెలియదు. నాకది కావాలి అని
అని లిల్లీ ఫ్లవర్ మీద వాలిన కలర్‌ఫుల్ బటర్‌ఫ్లైని చూపిస్తూ మూతి ముడిచంటుంది. ఉష్ అనుకోని షర్ట్ స్లీవ్స్ మోచేతి వరకు లాక్కొని మెల్లగా ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్లి, చిన్నగా పట్టుకొని ఆరుషి దగ్గరికొస్తాడు. ఆమె బుగ్గ మీద దాన్ని వదిలితే ఆరుషి ముఖంలో నవ్వు కలువ పువ్వులా విచ్చుకుంటుంది. పసిపాపలా స్వచ్ఛంగా నవ్వుతూ కేరింత కొడుతున్న ఆరుషిలో మరో పసిపాప కనిపిస్తుంది అర్జున్ కళ్ళకి. కాసేపటికి దాని మోజు తీరిపోగా దాన్ని వదిలేసి, "ఇంక వెళ్దాం అజ్జు" అని అర్జున్ మోచేతిని పట్టుకొని కారు దగ్గరికి తీసుకొని వెళ్తుంది. వెళ్తున్న ఆరుషిని, అర్జున్‌ని చూసి అక్కడ పనిచేసేవారు చూడముచ్చటగా చూస్తూ ఉంటారు వాళ్ళిద్దరిని. కారు రోడ్డు మీదకి పరుగులు పెడితే ఆరుషిని కాలేజీలో దిగపెట్టి తను ఆఫీస్‌కి వెళ్ళిపోతాడు అర్జున్. వల్లభ్ బెయిల్ కోసం శంకర్ ప్రయత్నాలు మానకుండా చేస్తూనే ఉంటాడు. అర్జున్ వాటి ఫలితం మాత్రం సున్నా. అలాగని జైలుకి వల్లభ్‌ని చూసేందుకు వెళ్ళిన శంకర్ వల్లభ్‌ని చూసి ఆ స్థితిలో అతని గుండె తరుక్కుమంటుంది. "నాన్న వల్లభ్" అని ఏడుస్తాడు శంకర్. "ఏడవకు నాన్న. నాకు ఈ గతి పట్టించిన ఆ అర్జున్‌ని, వాడిని చూసుకొని నిలువుతూ ఉన్న దాన్ని వదలని కసిగా అంటాడు వల్లభ్. "వద్దురా నాన్న. వాడి నెట్‌వర్క్ గురించి తక్కువ అంచనా వేశాము. అప్పటికే జరిగిన అవమానం చాలు. నిన్ను పోగొట్టుకోవడానికి నేను రెడీగా లేనురా. అయినా అది వాడు ఇద్దరూ కలిసి తిరుగుతున్నారని నీకు తెలిసిన రోజే నాకు చెప్పకుండా నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. నాకు నువ్వు తప్ప ఇంకేమీ వద్దు వల్లభ్. వదిలేద్దాంరా. నువ్వు జైలు నుంచి బయటికి రాగానే ఆ పిల్ల కంటే అందంగా ఉన్న అమ్మాయిని వెతికి పెళ్లి చేస్తాను. నీ ఒంటి మీద దెబ్బలు చూస్తుంటే ఈ కన్నతండ్రి మనసు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు నాన్న" అని శంకర్ అంటాడు. "నాన్న, నువ్వు నా శరీరం మీద కొట్టిన దెబ్బలు మాత్రమే చూస్తున్నావు. నేను నా మనసుకు తగిలిన దెబ్బలు చూస్తున్నా. అసలు నా తండ్రివేనా మొన్నటిదాకా ఆరుషినే నా పెళ్ళామని చెప్పి, తీరా దాని మీద నేను ఆశ పెంచుకున్నాక ఇప్పుడు వదిలేయ్ అని చెప్తున్నావు. నెవర్. నేను దాని కోసం ఇదంతా చేసిన వాడిని అస్సలు వదలను. కింగ్‌లా తిరిగిన నా ఊర్లోనే నేనిప్పుడు తలెత్తుకొని తిరగలేక చేశాడు వాడు. ఆ అర్జున్, నువ్వు బెయిల్ మీద పిటిషన్ దాఖలు వేసి నాకు బెయిల్ వచ్చేలా చెయ్యి. ఎంత ఖర్చయినా సరే పర్వాలేదు. త్వరగా నేను ఆ తర్వాత అంతా బయటికి వచ్చి చూసుకుంటాను" అని వల్లభ్ పళ్ళు నూరుతూ అంటాడు. కొడుకు పంతం చూసి ఇంకా ఏమి చెప్పినా వాడు వినడని అర్థమై శంకర్ నీరసంగా వెనక్కి వెళ్ళిపోతాడు. కాఫీ ఎంజాయ్ చేస్తున్న ఆరుషి అజ్జు అని గారంగా పిలుస్తుంది. "చెప్పు అరు" అని ఫోన్‌కి వచ్చిన మెసేజెస్‌ని చూసుకుంటూ బదులిస్తాడు. "మరేమో నీ బర్త్‌డే దగ్గరొస్తుంది గదా! మనమిద్దరమే ఎక్కడికైనా వెళ్లి సెలబ్రేట్ చేసుకుందామా" అని ఆశగా అడుగుతుంది ఆరుషి. ఆమె చెప్పేది గడ్డానికి చేతులుంచుకొని ఇంట్రెస్టింగ్‌గా వింటున్న అర్జున్, "రాణిగారు ఆజ్ఞ, రాజుగారు శిరసా వహిస్తారు. కానీ ఎక్కడికి వెళ్దాం" అని ఆరుషి ఎంగిల్ చేసిన కాఫీ కప్ తీసుకుంటూ అంటాడు. తన ఎంగిల్‌ని ఇష్టంగా తాగుతున్న అర్జున్ ప్రేమకి ఆరుషి మనస్సు మరొక్కసారి బ్రేక్ డాన్స్ వేస్తుంది. "నీ ఇష్టం. ఎక్కడికైనా నువ్వు నేను మాత్రమే అర్జు. నువ్వు నా లైఫ్‌లో వచ్చిన తర్వాత ఫస్ట్ బర్త్‌డే కదా! సో బాగా సెలబ్రేట్ చేసుకుందామని" ఆరుషి అంటుంది. "సరే నీ ఇష్టం. ఇంక వెళ్దాం" అని అర్జున్ అంటే "హ్మ్" అని అర్జున్ చెయ్యి పట్టుకొని బయటకు నడుస్తుంది. యాజ్ యూజువల్ అర్జున్ సౌండ్ తగ్గించు అని అరవడం, అరు అతని మాట వినకపోవడం, లెక్క చేయకుండా మొబైల్‌కి బ్లూటూత్‌ని కనెక్ట్ చేసి సాంగ్స్‌ని ప్లే చేయడం, హై వాల్యూమ్‌తో పెట్టడం జరిగిపోతుంది. "ఓ సక్కనోడా పట్టు పిడికిలై దాడి చేసినావే దడదడ కస్సు బుస్సు కయ్యాలు ఇంకెంత కాలం తీపి ముద్దు యుధాలు వెయ్యాలి తాళం ఉండు విడిగా నలిగా ఒంటరిగా నేను నీలో కొంచెం నాకు చోటివ్వు నిన్ను పట్టేసుకుంటా జంట కట్టేసుకుంటా నువ్వు నా సొంతమంట బాబూ నిన్ను తెచ్చేసుకుంటా తాళి కట్టించుకుంటా బాబూ" అని హమ్మింగ్ చేసుకుంటూ మధ్య మధ్యలో అర్జున్‌కి సైడ్ కొట్టుకుంటూ ఉంటుంది మన సింగరి. ఇల్లు రావడంతో కారు కొంచెం ఇంటికి దూరంగానే ఆపితే అర్జున్ వైపు చూస్తుంది. అతని చూపుల్లో ఇంటెన్స్ అర్థమై చిరుసిగ్గుతో తల కిందకు దించేస్తే ఆమెని అమాంతం అతని ఒళ్ళో కూర్చోపెట్టుకొని ఆమె కళ్ళల్లోకే చూస్తాడు. అర్జున్ తనకి అంత దగ్గరగా ఉన్న ప్రతిసారి ఆరుషి హార్ట్ బీట్ పెరిగిపోతుంది. "ఎందుకు అజ్జు ఇక్కడ ఆపావని" ఇన్నోసెంట్‌గా అడుగుతుంది కావాలని. అర్జున్ ప్రేమగా ఆమెను దగ్గరికి తీసుకొని, "నీకు తెలియదా" అని డ్రెస్ కట్ నుండి నడుము దగ్గరికి చేతిని నెమ్మదిగా పోనిస్తాడు. డైరెక్ట్‌గా అతని ఐరన్ పీస్ చెయ్యి తన నాజూకు నడుమును తాకి ఆమెలో తమకాన్ని రేపుతుంది. ఆరుషి కంటి రెప్పలు రెండు భారంగా మూతపడితే అర్జున్ షర్ట్‌ని తన పిడికిల్లో బంధిస్తుంది. అర్జున్ నడుముని ప్రెస్ చేస్తూ తన పెదవులతో ఆమె పెదవులను లాక్ చేస్తాడు. ముద్దు కాస్త 10 నిమిషాల నుండి 20 నిమిషాలకు చేరుకున్న అర్జున్‌లో వదిలే ఉద్దేశమే లేకపోతే ఆరుషి గిలగిలా కొట్టుకుంటూ అర్జున్ భుజానికి కొడుతూ ఉంటుంది. ఊపిరి ఆడక కొద్దిసేపటికి కింద పెదవిని ఘాటు పెట్టి ఉప్పుగా తగిలిన ఆమె బ్లడ్‌ని లిక్ చేసి కింద పెదవిని ఒకసారి డీప్‌గా లిక్ చేసి వదిలి, "ఎందుకే ముద్దు పెట్టేటప్పుడు బుద్ధిగా కోఆపరేట్ చేయకుండా అలా కదులుతావు నువ్వు" అని ఆమె కంఠం మీద వేలుతో రాస్తూ అంటాడు. అర్జున్ వైపు కోపంగా చూస్తూ, "ముద్దుతోటే చంపేస్తావా నన్ను" అని అరుస్తుంది. "నువ్వు చచ్చినా నిన్ను వదలను కానీ
ముద్దుకే ఇలా తెగులు సోకిన పొడిలా అయిపోతే ఎలానే తింగరి అని ఆమె నుదుటిన చిన్నగా కొడతాడు. కొట్టిన చుట్టు రుద్దుకుంటూ భయపెట్టకని తన సీట్లో కూర్చుంటుంది. అర్జున్ ఇంటి దగ్గర దింపేసి ఉమా, ప్రియ, వసు అందరూ లోపలికి రమ్మని బలవంతం చేసినా లేదత్తయ్య, మామ్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది వెళ్ళాలని అర్జున్ అంటూ రేపు ఎర్లీ మార్నింగ్ శ్రీశైలం స్టార్ట్ అవ్వాలత్తయ్య, అందరూ ఆ 5కే రెడీగా ఉండాలని ఆర్షి వైపు చూసి చెప్తూ ఉంటే ఇంతసేపు అర్జున్‌తోనే ఉన్నాను. నాకొక మాట కూడా చెప్పకుండా ఇప్పుడు అమ్మకి చెప్తున్నాడు చూడు అనుకుని మూతి తిప్పేస్తూ ఎక్కువ తిప్పకు. అక్క పెళ్ళికి మూతి బాగోలేకుంటే మా బావగారి ప్రెస్టేజ్ పోతుంది గెస్ట్‌ల ముందు అని ప్రియా చురక వేస్తుంది. ప్రియా వైపు కోపంగా చూస్తూ ఉంటే అర్జున్ కార్ యూటర్న్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటే బాయ్ బావగారు అని ప్రియా అంటే బాయ్ స్వీటీ అని ఒక స్మైల్ ఇచ్చి ఆరుషి వైపు చూస్తూ వెళ్ళిపోతాడు అర్జున్. అర్జున్ చూసిన చూపు ఆరుషి గుండెల్ని సూటిగా తాకి చిన్నపాటి హార్ట్ అటాకే వచ్చేలాగా అనిపిస్తుంది. అమ్మో! ఏంటి చూపులతోనే చంపేసేలాగా ఉన్నాడు నన్ను అని అనుకుని ఇంకా అక్కడ ఉన్న ఆరుషిని ఉమాని కదిలిస్తే వస్తున్నా అమ్మా అని లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన ఆరుషి వసుబామ్మ గొడవ పడుతుంటే ఒసేయ్ నీ పెళ్ళై అత్తవారింటికి వెళ్ళాక కూడా ఇలాగే ఉంటావా అని వసుబామ్మ గయ్యమంటుంది. ఇలా ఎందుకుంటానే ముసలి ఎంచక్కా మా అత్తమ్మతో కలిసి నీలా పిచ్చి సీరియల్స్ చూడకుండా రొమాంటిక్ మూవీస్ చూస్తానని ఆరుషి అంటే ఏమటి అని వసుబామ్మ అంటే నీకు తెలియదులేవే ముసలి, అయినా కొంచెమైనా బుద్ధుందా నీకు? ఈ వయసులో ఉన్న నువ్వు త్వరలో పెళ్లి చేసుకోబోతున్న వయసులో ఉన్న నన్ను ఇలాంటివన్నీ అడగొచ్చా అని ఫ్రిడ్జ్‌లో నుండి వాటర్ బాటిల్ తీసుకొని తాగుతుంది. ఏమి అడిగానే నేను అని వసుబామ్మ నోటి మీద చేతులు వేసుకుంటుంది. ఉమా వండిన వంటలన్నీ కూడా డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ "ఆరు డిన్నర్‌కి రండి" అని ప్రియాని, అరుని, వసుబామ్మని కూడా కలిపి పిలుస్తుంది. డైనింగ్ టేబుల్ మీద అందరూ కూర్చొనుంటే "అమ్మా నువ్వే తినిపించు" అని ఆరుషి ఉమా చేత గోరుముద్దలు కలిపించుకొని తింటూ ఉంటుంది. "రేపొద్దున మీ అత్త ఇంట్లో కూడా ఇలాగే నువ్వు గోరుముద్దలు తినిపించుకుంటావేంటే" అని వసుబామ్మ అంటుంది. ఆ మాటలకి ఆరుషి "అవునే ముసలి, అయినా మా అత్తగారు చాలా స్వీట్ తను. నీలా గయ్యాళి కాదని" ఆరుషి అంటుంది. "నేనే గయ్యాళినైతేనా? చూసావా? ఉమా నీ కూతురు ఎలా మాట్లాడుతోందో నాతో" అని బామ్మ అంటుంది. "అరు, అమ్మతో అలాగేనా మాట్లాడేది" అని ఉమా చిరుకోపంగా అంటుంది. "అమ్మ ముందు మీ అమ్మతో నన్ను సతాయించడం ఆపమని చెప్పు ముందు" అని "నాకింక చాలమ్మా" అని తన రూమ్‌కి వెళ్ళిపోతుంది ఆరుషి. వెళ్తున్న ఆరుషిని చూసి "అరు ఎర్లీ మార్నింగే రెడీగా ఉండాలని అర్జున్ బాబు చెప్పాడు. వదిన కూడా ఇందాక కాల్ చేసింది. నువ్వు ప్రియ త్వరగా లేచి రెడీ అవ్వాలి" అని చెప్తుంది. "సరే అమ్మా" అని "అక్క ఈరోజు నేను నీ రూమ్‌లోనే పడుకుంటాను" అని ప్రియ అంటుంది. అక్కా చెల్లెలిద్దరూ గంటపాటు పులిహోర విషయాన్ని మాట్లాడుకొని నిద్రకి ఒళ్ళు విరుస్తారు. ఇంటికెళ్ళిన అర్జున్ ఇంట్లో అందరితో కాసేపు టైమ్ స్పెండ్ చేసి కమిషనర్‌తో వల్లభ్ గురించి కాసేపు కాల్‌లో మాట్లాడి డిన్నర్ చేస్తాడు. మామ్ నాకు కొంచెం వర్క్ ఉంది డిస్టర్బ్ చేయకు అని నైట్ ట్రాంక్ ప్యాంట్ విత్ ఫుల్ స్లీవ్స్ టీ షర్ట్‌తో మ్యాక్‌బుక్‌లో వర్క్ చేస్తూ ఉంటాడు. ఆరుషి నుండి వచ్చిన మెసేజ్ చూసుకొని అర్జున్ పెదవులు అందంగా విచ్చుకొని గుడ్ నైట్ అని సెండ్ చేస్తాడు. ఎర్లీ మార్నింగే ఉమా వచ్చి లేపితే కానీ లేవని ఆరుషి, ప్రియ బద్ధకంగా లేచి రెడీ అయితే ఉమా ఆరుషి చేతనే పూజ చేయిస్తుంది. ఆరుషి అందరికీ కూడా హారతి ఇస్తే అందరూ కూడా కళ్ళకద్దుకొని ఉమా సులోచనకి కాల్ చేస్తుంది. అర్జున్ వస్తాడని ఎక్స్‌పెక్ట్ చేసిన ఆరుషికి అర్జున్ కాకుండా మల్లేష్ స్కోడా కార్ తీసుకొని రావడం మింగుడు పడక అర్జున్‌కి కాల్ చేస్తుంది. కానీ అర్జున్ వాష్‌రూమ్‌లో ఉండడం వల్ల లిఫ్ట్ చేయడు. ఏంటి ఇప్పుడు నేను శ్రీశైలం వరకు ఈ కార్‌లోనే అమ్మ వాళ్ళతోనే వెళ్ళాలా అనుకోని నీరసంగా ముఖం పెడుతుంది అరు. సార్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు మేడం. మనం కూడా స్టార్ట్ అవ్వాలని మల్లేష్ తొందర చేయడంతో అందరూ కూడా కార్ ఎక్కితే మల్లేష్ స్మూత్ డ్రైవింగ్ చేస్తూ రోడ్ ఎక్కిస్తాడు. కాసేపటికి హైవే వచ్చేసరికి అర్జున్ 8 సీట్ టయోటా ఇన్నోవా కార్ డ్రైవ్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే వెనక ఆరుషి కూర్చున్న కార్ వెళ్తూ ఉంటుంది. ఆరుషి ఎలాగైనా అర్జున్ పక్కనే కూర్చోవాలని అనుకుని ప్రియా అని మెల్లగా గోకుతుంది. చెల్లి అభయం ఇవ్వడంతో ఉమా వైపు, వసు వైపు చూస్తుంది. ఇద్దరూ కూడా ఏవో సొల్లు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అక్క అని కన్ను కొడితే ఆరుషి చెస్ట్ మీద చేసుకొని ముఖం వికారంగా పెట్టుకొని మల్లేష్ అన్న కార్ ఆపవా నాకు వామిటింగ్ సెన్సేషన్ అయ్యేలా ఉందని అంటే కార్ సైడ్ కాపి వాటర్ బాటిల్ అందిస్తాడు మల్లేష్. ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదే ఇంతలోపే ఏమైంది నీకు అని బామ్మ అంటే ఉమా ఆరుషి దగ్గరికి వెళ్లి చెవులు మూసేస్తుంది. బామ్మ వాంతి ఏమైనా చెప్పొస్తుందా అని ప్రియా అంటుంది. వెనక రావాల్సిన కార్ కనిపించకపోయేసరికి అర్జున్ మల్లేష్‌కి కాల్ చేస్తాడు. "ఏమైంది మల్లేష్" అని అడుగుతాడు అర్జున్ సీరియస్‌గా. "సార్ మేడంకి వామిటింగ్ ప్రాబ్లమ్ అన్నారు. అందుకే కార్ ఆపాను సార్" అని మల్లేష్ అంటే వాట్ అని కార్ సడెన్ బ్రేక్ వేసి ఆపుతాడు. వెనుకున్న సులోచన, విశ్వనాథ్, నిర్మల బామ్మ, ముందర కూర్చున్న వెంకట్రామయ్య గారు ఏమైందని అందరూ ఒక్కసారిగా అడుగుతారు. "ఏమీ లేదు తాతయ్య" అని కార్ వెనక యూటర్న్ తీసుకొని ఆరుషి కార్ దగ్గర ఆపి దిగి "వాట్ హ్యాపెండ్ అరు" అని ఆరుషి దగ్గరికెళ్లి కంగారుగా అడుగుతాడు అర్జున్. సులోచనతో పాటుగా అందరూ కూడా దిగి "ఏమైంది ఆరుషి" అని అడిగితే "ఏం లేదు వదిన ఎర్లీ మార్నింగే కదా పాలు కూడా తాగకుండా వచ్చేసింది. అందుకే కొంచెం కళ్ళు తిరిగినట్టుగా ఉన్నాయని" ఉమా అంటే అర్జున్‌తో ఎన్నో సార్లు కార్‌లో వెళ్ళినప్పుడు ఎప్పుడూ కూడా తనకి వాంటింగ్ చేసుకోలేదు కదా ఆరుషి. సో, ఆరుషిని కళ్ళతోనే అనుమానిస్తూ ఉంటాడు అర్జున్. మామ్ అందరూ వెళ్లి ఆ కార్‌లో కూర్చోండని చెప్పి
మల్లేష్ నువ్వు మామ వాళ్ళ కార్లో వెళ్ళానంటాడు. ప్లాన్ సక్సెస్ అని ఆరుషి ప్రియాని చూసి నవ్వి హైఫై ఇస్తుంది చిన్నగా. ఎవరూ చూడలేదని అనుకుంటుంది కానీ అర్జున్ కంట్లో పడుతుంది అరు. చిన్నగా నవ్వుకొని ఆరుషి వైపు వియర్డ్గా చూస్తూ కమ్ గెట్ ఇన్ అని అంటాడు అర్జున్. ఉమా కూడా సులోచనతో మాట్లాడుకుంటూ అదే కారులో తను కూడా వెళ్ళిపోతే ప్రియా వసుబామ్మ వెనక సీట్లో కూర్చుంటారు. అర్జున్ ఆరుషి వైపు ఒకసారి చూసి కార్ని స్టార్ట్ చేస్తాడు. కొంచెం దూరం వెళ్ళాక కార్ని సైడ్ కాపి కమన్ ఆరుషి అని పిలుచుకొని వెళ్ళి టెట్రా జ్యూస్ ప్యాకెట్ తీసిచ్చి తాగు అన్నట్టుగా కలతో చూస్తూ ఉంటే తాగుతుంది ఆరుషి. ఏమీ మాట్లాడకుండా కావాలనే చేశావు కదా అని అర్జున్ హ్యాండ్స్ రెండు ఫోల్డ్ చేసుకుని యాటిట్యూడ్గా అడిగితే ఆరుషి అవును అర్జున్ నేను నీతో టైం స్పెండ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళొచ్చని ప్లాన్ చేసుకుంటే మల్లేష్ అన్న వచ్చి మొత్తం స్పాయిల్ చేశాడు. అందుకే ప్రియా హెల్ప్తో ఇలా చేశానని నిజాయితీగా ఒప్పుకుంటుంది ఆరుషి. అర్జున్ ఆరుషి వైపు ఒకసారి చూసి ముఖం తిప్పేస్తూ ముదురు బొటన వేలుతో రుద్దుకుంటూ నవ్వేస్తాడు. ఆర్షి కూడా నవ్వుతూ వెళ్దామని అంటే కమ్ అని చేయి పట్టుకుని ప్రియాకి బామ్మకి కూడా కాఫీ ఇస్తాడు. ఇన్ శ్రీశైలం టెంపుల్ అందరూ కూడా గుళ్ళో దర్శనం చేసుకుని అర్జున్ ఆర్షి పేర్ల మీద ప్రత్యేకంగా అభిషేకం చేయిస్తుంది. ఆర్షి అర్జున్కి కుంకుమ పెడితే అర్జున్ ఆర్షికి చూపుడు వేలుతో చిన్నగా పెట్టాలనుకొని పెద్దగానే పెట్టేస్తాడు. అందరూ బయటకు వచ్చి ఫ్యామిలీ మొత్తం 4 ఫోటోలు దిగి రూమ్స్ దగ్గరికి వెళ్ళి రిలాక్స్ అవుతారు. క్లైమేట్ కూల్గా ఉండడంతో ప్లీజ్ అజ్జు బయటికి వెళ్దామా అని కోరు పెట్టడంతో ఆరుషి డ్రైవింగ్ వల్ల అలసట ఉన్నా అది కనపడనివ్వకుండా ఆరుషి కోసం చిరునవ్వుతో వెళ్తాడు. కాలు నడకన ఇద్దరు కూడా చేతులు పట్టుకొని చల్లని గాలిలో కబుర్లు చెప్పుకుంటూ స్ట్రీట్స్ లో బ్యాంగిల్స్ ఇష్టంగా అర్జున్తో కొనిచ్చుకొని మురిసిపోతుంది ఆరుషి. చాలా ఇంకేమైనా కావాలా అని అర్జున్ అడుగుతాడు. ఇంకేమీ వద్దు, నువ్వు నా పక్కన ఉంటే నాకు అంతే చాలు, ఇంకేమీ అక్కర్లేదని అర్జున్ చేతిని పట్టుకుంటుంది ఆరుషి. అర్జున్ తన తలతోటి ఆరుషి తలకి చిన్నగా డాష్ ఇచ్చి నడుస్తాడు ముందుకి. కొంచెం చిన్నగా నడవచ్చు కదా అని చిరుకోపంగా ఆరుషి అంటే చిన్నగానే కదా నడుస్తుంది అని అంటూ పొట్టిగా పుట్టకుండా కొంచెం నాకు తగ్గట్టుగా పెరగొచ్చు కదే తింగరి అని అర్జున్ ఆరుషి నెత్తి మీద మొడతాడు. నేనేమి మరి షార్ట్ ఏమీ కాదు, నా హైట్ 5.5 అని ఆరుషి ప్రౌడ్గా అంటుంది. నేను అంటున్నది నా పక్కన నీ హైట్ ఎంత అని అంటాడు అర్జున్. ఆరుషి అర్జున్ పక్కన నుండి చూసుకుంటూ గట్టిగా అంటే అర్జున్ భుజానికి 1 ఇంచ్ ఎక్కువే ఉంటుంది. అజ్జు అని మూతి ముద్దుగా ముడిచి పై సైడ్ నుండి తనని హత్తుకుంటుంది. ఎవరైనా చూస్తారు వదలవే అని అంటాడు అర్జున్ ఆమె నడుము మీద చెయ్యి వేసి. కథ కొనసాగుతుంది. అర్జున్ ఆరుషిలు ఎంతో హ్యాపీగా ఉన్నారు కదా, మరి హ్యాపీగా ఉన్న వీళ్ళ మధ్య ఏమైనా జరుగుతుందా? ఆరుషి అర్జున్ ఇలా హాయిగా తిరుగుతూ ఉన్నారు. ఈ శ్రీశైలంలో వాళ్ళ ట్రిప్ హ్యాపీగా ముగుస్తుందా లేక ఏమైనా ప్రమాదం రానుందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.